హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. నేను మీ హంటర్ సాయి, ఆల్ ఇండియన్ ట్రావెలర్. పొద్దున్నే లేచి బయటికొచ్చి చూస్తే టైమేమో 6 o'clock. ఈలోపే మా ఇంట్లో పూజలు కూడా అయిపోయాయి. కానీ చుట్టూ మొత్తం స్నో ఉంది. దానికి తోడు వర్షం కూడా పడింది. చాలా చల్లగా ఉంది. క్లైమేట్ బాగుందని చెప్పి మా చుట్టుపక్కల ఉండే పూల మొక్కలు, చెట్లు, మా పచ్చనితనం అయితే ఎందుకో వీడియో తీయాలనిపించింది. అదంతా మీతో పంచుకోవాలనిపించింది. అందుకే ఈ వీడియో అయితే తీస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఫుల్ గ్రీనరీ ఉంది. దాని మీద అలా అలా వాలిన చినుకులు, పక్షులు అయితే ఫుల్గా అరుస్తున్నాయి. కానీ క్లారిటీ లేక నేను అయితే పెట్టలేదు. కానీ ఈ మొక్కలు మాత్రం చాలా బాగున్నాయి. అందుకే నేను ఇదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. మా సైడ్ అయితే మబ్బులు ఉన్నాయి, లైట్గా జల్లులు పడుతున్నాయి. మరి మీ సైడ్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. కానీ ఈ చలిలో ఎలాంటి వర్షాలు పడితే మాత్రం ఇది పెద్ద దెబ్బే మనకైతే. చూసుకోవాలి, జాగ్రత్తగా అయితే అందరూ ఉండాలి. నేనైతే నేచర్ బాగుందని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే ట్రావెలర్ బ్లాగ్లో వచ్చేసి ఎక్కువ నేచర్ లవర్సే ముఖ్యంగా ఉంటారు. అందుకే ఈరోజు అయితే ఈ వీడియో చేయటం అయితే జరుగుతుంది. కానీ పక్షుల అరుపులు అయితే చాలా గట్టి గట్టిగా కనపడుతున్నాయి. కానీ క్లారిటీ లేదనే నేను అదైతే తీసేయటం జరిగింది. అరటి చెట్టు అయితే చెప్పకూడదు, దిష్టి తగిలింది. కానీ చాలా అందంగా ఉంది, పచ్చగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. టుడే వీడియో అయితే ఇదే. పొద్దున్నే లేచి ఇదంతా చూడగానే ఫోన్ అయితే పట్టుకున్నాను. నేను కెమెరా ఆన్ చేసి వీడియోలు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా తిరువూరు గురించి అయితే వీడియో తీయాలని అయితే నేను అనుకున్నాను. తిరువూరు ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుందో అందరికీ చూపించాలనుకుంటున్నాను. అండ్ ప్రతి సందు, ప్రతి వీధి అండ్ ప్రతి ఏరియా చూపించాలని అయితే నేను అనుకున్నాను. వీడియో అయితే మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ మన లవ్లీ తిరువూరు, మా తిరువూరు విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే తిరువూరు బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ నుంచి ఊరు స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు కనపడేది అయితే మా ఊరు అయ్యప్ప స్వామి టెంపుల్. ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, పంచముఖాలతో ఉంటుంది అనమాట. విగ్రహం చాలా పెద్ద విగ్రహం కనపడేది అదే. ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంటుంది, తర్వాత భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది అనమాట ఊరు బయట. ఇంకా చెప్పాలంటే తిరువూరు గురించి చాలా 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 విషయాలే ఉన్నాయి. చాలా స్వీట్ మెమరీస్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే హాట్ మెమరీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆహా రెస్టారెంట్ ఉంటుంది, దాని తర్వాత భారత్ పెట్రోల్ బంక్. ఇక్కడ తిరువూరు ఊళ్ళో ఉన్నా సరే అందరూ ఇక్కడికి వచ్చి టీలు తాగుతారు అనమాట. టీలు, టిఫిన్లు సరదాగా వచ్చి కూర్చోవడానికి కూడా ఇక్కడికి వచ్చి కూర్చుంటారు అందరూ. ఇక్కడ మనకు రైట్ సైడ్ నుంచి అయితే ఒక దారి ఉంటుంది, వెంచర్ అంటాం మేమందరం దాన్ని, దారా నాగపూర్ణియ టౌన్షిప్. అట్లా లోపలికి వెళ్తే వాహిని ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 2 రోడ్లు ఉంటాయి అన్నమాట. ఒకటి తిరువూరు బైపాస్ అంటారు, ఇంకోటి మెయిన్ ఊళ్ళోకి వెళ్ళే దారి. వినాయకుడి గుడి తర్వాత అయితే ఇది మెయిన్ ఊళ్ళోకి వెళ్ళే దారి. పెద్ద సిటీ అనే చెప్పను, చిన్న సిటీ అనే చెప్పను. మా ఊరు మీడియంలో ఉంటుంది అన్నమాట. కొత్తగా పెట్టే షాపులు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్న షాపులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే శ్రీనివాస సెంటర్లో పానీపూరి ఉంటుంది. పెద్ద సంత ఉన్నట్టు ఉంటుంది అక్కడ, ఖాళీగా ఉండదు. అంటే అంత బాగుంటుంది అనమాట. అక్కడ ఒక చోట బాగుంటుంది, తర్వాత రాజస్థాన్ సెంటర్లో ఇంకోటి ఉంటుంది అనమాట ప్లేస్. అక్కడ ఒక చోట బాగుంటుంది. ఇప్పుడైతే మదిర్ రోడ్లో ఉన్నామన్నమాట. ఇది మదిర్ రోడ్. ఇక్కడ వచ్చేసి అన్నగారి బొమ్మ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం. ఇది మెయిన్ అన్నమాట. దీన్ని వచ్చేసి బోసుబొమ్మ సెంటర్ అంటారు. ఇది అన్నమాట. తిరువూరులో చాలా హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, ఎండీలే ఉన్నారన్నమాట. మా ఊరికైతే లేని అంటూ ఏం లేవు. ఇది కూడా ఒక మెయిన్ సెంటర్ అన్నమాట. దీన్ని ఆటో స్టాండ్ అంటారు. బోసుబొమ్మ సెంటర్ ఆటో స్టాండ్ అన్నమాట ఇది. ఇదివరకు ఇక్కడ ఒక థియేటర్ ఉండేది, దాన్ని పడేసి, అంటే దాన్ని పడేయటం కాదు, దాన్ని రిలయన్స్ స్మార్ట్ బజార్ చేశారు. ఇది అనమాట బోసుబొమ్మ సెంటర్. బోసు బొమ్మ ఉంటుంది అనమాట ఇక్కడ, అందుకే బోసుబొమ్మ సెంటర్ అయింది. ఇది మెయిన్ సెంటర్ అనమాట తిరువూరులో ఇది.
ఇక్కడ ఇవన్నీ వచ్చేసి ఎలక్ట్రికల్ షాపులు, పచారీ షాపులు అవన్నీ ఉంటాయి ఇక్కడ నుంచి. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ వెళ్ళే రోడ్డు అనమాట. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఇది వచ్చేసి ఇంకో థియేటర్ ఇక్కడ, కృష్ణా హాల్. ఇదేమో రాజస్థాన్ సెంటర్ అంటారనమాట. ఇక్కడ అసలు ఖాళీ ఉండదు. మార్నింగ్ 5 నుంచి నైట్ 8:30, 9 వరకు ఖాళీ అయితే ఉండదు, ఎందుకంటే మెయిన్ రోడ్ ఇది. ఇక్కడ అయితే ఇంకొక 2 థియేటర్లు ఉంటాయి. జంటా హాల్ అంటారు, బాగా పేరు మోసిన థియేటర్స్ అన్నమాట. ఇప్పుడైతే మా ఊర్లో 3D హాల్ కూడా ఉంది, అదొక స్పెషల్ అనమాట. ఇక్కడ మజీద్ ఉందన్నమాట. ఇది వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో రైట్ సైడ్ సందు ఉంటుంది, అది గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళే రోడ్డు అనమాట. ఇది శివాలయం, పాత శివాలయం అంటారు. పండగలు వస్తున్నాయి కదా, క్రిస్మస్, న్యూ ఇయర్. ఇప్పుడు ఈరోజు 20వ తారీఖు, ఈరోజు నుంచి ఫుల్ రష్ ఉంటుంది అన్నమాట ఈ రోడ్లు అయితే. ఎందుకంటే బట్టల షాపులు, గోల్డ్ షాపులు మొత్తం ఇక్కడే ఉంటాయి. ఈ ఏరియా మొత్తం గణేష్ సెంటర్ అంటారు దీన్ని. గోల్డ్ షాపులు మొత్తం, బట్టల షాపులు అవే ఉంటాయి ఇక్కడ నుంచి ఇవంతా. ఇప్పుడు మనం ఇంకో రైట్ సైడ్ ఉంటుంది, అటు వెళ్తేనేమో మార్కెట్ వస్తుంది. నాన్ వెజ్ మార్కెట్ అదే, వెజిటేబుల్స్ మార్కెట్ అదే. ఒక్కసారి అలా రౌండ్ వేసి అటు నుంచి ఇటు తిరిగి వద్దాం. ఇంకొక ఏరియా ఉంది, అది కూడా చూద్దరు. కానీ ఇది వచ్చేసి బస్ స్టాండ్ సెంటర్ అన్నమాట. ఇంకా ఉంది లోపలికి వెళ్తే, అటు కూడా ఒకసారి వెళ్ళొద్దాం. ఇక్కడ మనకి దగ్గర ఇటుపక్క లెఫ్ట్ సైడ్ వచ్చేసి రైతు బజార్ ఉంటుంది. ఇవన్నీ కూడా పచారీ షాపులు, బట్టల షాపులే ఉంటాయి అన్నమాట. ఇది రాజుపేట అంటారు ఈ ఏరియా మొత్తాన్ని. ఇక్కడ నుంచి ఇక ఇంకొంచెం దూరం వెళ్తే ఎండ్ అనమాట, తెలంగాణ బార్డర్ వస్తుంది, చెక్ పోస్ట్ ఉంటుంది అన్నమాట. ఇదంతా రాజుపేట అనమాట. ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది, రోడ్లు కొంచెం బ్లాక్ చేశారు. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బెటర్, ఎందుకంటే కొంచెం రోడ్డు బాగాలేదు, వర్క్ చేస్తున్నారు. తిరువూరు గురించి చెప్పాలంటే చాలా విశేషాలు ఉన్నాయి. అప్పుడప్పుడు వీడియోలో అప్పుడప్పుడు కొంచెం మాట్లాడుతుంటాను. ఎందుకంటే జస్ట్ మా ఊరు ఎలా ఉంటుంది ఏంటి అనేది బయట వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ చిన్న షార్ట్ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఇప్పుడైనా ఎందుకు పెడుతున్నాను అంటే ఈ వీడియో, మొన్న కుర్రోడు నాకు ఎక్కడో కలిసాడు అనమాట. అయితే తిరువూరులో చాలామంది ఇప్పుడు యూట్యూబ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంకా సంథింగ్ ఏదో చెప్పాడు, వాళ్ళు ఎవరో తిరువూరు మొత్తం అయితే ఎప్పుడు వీడియో పెట్టలేదన్నా అని చెప్పి అన్నాడు. నేను కూడా కొంచెం అన్ని పనులన్నీ ముగించుకొని కొంచెం ఈరోజు కొంచెం ఖాళీగా ఉన్నాను. అందుకే అనిపించింది మా ఊరు కూడా వీడియో, నా ఛానల్లో ఒక వీడియో ఉండాలని అయితే పెడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి బస్ స్టాండ్కి వెళ్ళేది అనమాట. ఫ్లవర్ షాప్లు అన్నీ ఉంటాయి ఇక్కడ, ఫ్రూట్ షాప్, ఫ్లవర్ షాప్స్ అన్నీ ఉంటాయి. నేను ఇక్కడ తీసుకుంటాను. తర్వాత ఇప్పుడైతే మనం బస్ స్టాండ్కి వెళ్తున్నాము. బస్ స్టాండ్ లోపల నుంచి అలా వద్దాము. అలా వచ్చి అలా మార్కెట్ నుంచి అలా బయటకు వచ్చి ఇంకొక ఏరియా ఉంది, అంటే ఇంకొక సైడ్ ఉందన్నమాట. ఇదే మా తిరువూరు బస్ స్టాండ్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసి విజయవాడ తర్వాత మాకు కొంచెం బస్ స్టాండ్ పెద్దది ఏదైనా ఉందంటే నాకు ఇదే అని నాకు తెలుసు. మరి ఇంకేమైనా ఉన్నాయో తెలియదు. అంటే ఈ సర్కిల్ సంగతి చెప్తున్నాను నేను. ఇదంతా తిరువూరు బస్ స్టాండ్ ఏరియా. తర్వాత ఇటు వెళ్తే మనం లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో అశోక్ నగర్ వస్తుంది. ఇటు అశోక్ నగర్ అనమాట. ఇదేమో మార్కెట్కి వెళ్ళే రోడ్డు, ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్తాను కదా, అటు కూడా వెళ్ళొచ్చు ఈ రోడ్లో వచ్చేసి. ఎవరిదో రిటైర్మెంట్ ఫంక్షన్ అనుకుంటా ఏదో జరుగుతుంది. ఇదంతా మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు పెరిగిన ఏరియా అన్నమాట. ఇదంతా అశోక్ నగర్. నా చిన్నప్పుడు కూడా అశోక్ నగర్లోనే ఉండేవాళ్ళం మేము.
ఇటు వెళ్తే స్ట్రైట్గా వెళ్తే మార్కెట్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ అవి వస్తాయి. ఇటు వెళ్తే ఇటు వస్తే మార్కెట్ అనమాట. మార్కెట్ క్లోజ్ చేశారు. ఇటంతా వచ్చేసి నాన్ వెజ్ మార్కెటింగ్ అనమాట. ఫిష్, మటన్, చికెన్ అవి దొరుకుతాయి. ఇట్లా లోపలికి వెళ్తేనేమో ఇదంతా వెజిటేబుల్ అనమాట. మనం విన్నాక ఈ సందు గురించి చెప్పాను నేను. ఇటు రైట్ తిరిగితే మార్కెట్లోకి వెళ్ళిద్దని మనం అటు నుంచే వచ్చాము. ఒకసారి అదంతా చూపిద్దామని ఇట్లా లోపల నుంచి అయితే తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు మనం ఇంకో సందులోకి అయితే వెళ్తున్నాము. సందు కాదు, అదొక ఏరియా అనమాట. ఇది చీరాల సెంటర్ అంటారు దీన్ని. ఇదంతా చీరాల సెంటర్ అనమాట. హోల్సేల్ షాపులు, ఎలక్ట్రానిక్స్, ఐరన్ పార్ట్స్ అట్లాంటివి ఉన్నాయన్నమాట. తర్వాత 2 బ్యాంక్స్ ఉంటాయి, కెనరా, సప్తగిరి. మళ్ళీ మనకి ఇక్కడ ఇంకో జాయింట్ ఉంటుంది రోడ్డు. ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ అటు మెయిన్ రోడ్కి వెళ్తాం అనమాట. మధ్యలో నుంచి కట్ట ఇంకో రోడ్డు ఉంటుంది. అటు వెళ్తేనేమో రాజస్థాన్ సెంటర్ సైడ్ వెళ్తాం అనమాట. ఎస్బీఐ సంద అంటారు దాన్ని. తర్వాత జైబాబీ రైస్ మిల్ అని చెప్పి మంచి పేరు మోసిన రైస్ మిల్ అది ఉంటుంది అనమాట. ఆ ఏరియా అంటారు ఇది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏరియాలో సాయిబాబా టెంపుల్ ఒకటి ఉంటుంది. ప్రతి గురువారం అయితే ఇక్కడ అన్నదానం ఉంటాయి అనమాట. ఫుల్ రష్ ఉంటుంది గుడి మాత్రం. ఇప్పుడు బైక్ వచ్చేసి అందుకు వెళ్తే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు అవన్నీ ఉంటాయి అన్నమాట. అన్నీ జాయింట్లు ఉంటాయి రోడ్లు, షార్ట్ కట్లు లాగనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు లెఫ్ట్ తీసుకుంటే కొంచెం ఎదరికెళ్ళాక బోస్బొమ్మ సెంటర్ వస్తుంది. మళ్ళీ ఇటు ఇప్పుడు ఆ బైక్స్ వెళ్ళే ఇదిగా ఈ లెఫ్ట్ తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ మనం ఊళ్ళోకి అయితే వెళ్తున్నాం అనమాట. కొన్ని కాలేజీలు ఉన్నాయి ఇక్కడ. నేను వచ్చిన రోడ్లో మొత్తం నాగార్జున అని, తర్వాత అక్షర, ఇదేమో గవర్నమెంట్ జూనియర్ కాలేజు మన రైట్ సైడ్ ఉందన్నమాట పెద్దది. అటు వెళ్తే అటు రైట్ సైడ్ వెళ్ళిపోతే మునుకోళ్ళ రోడ్డు వస్తుంది అనమాట. అటు లోపలికి మునుకోళ్ళ అని ఇంకొక ఊరు పక్కన ఊరు వస్తుంది. అట్లా వెళ్ళిపోతాం అనమాట. ఇది తిరువూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది అయితే నాకు రైట్ సైడ్లో ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అంటే ఇదివరకు అన్నీ ఈ టైప్ ఉండేవి అనమాట. పోస్ట్ ఆఫీసు అవన్నీ చాలా ఈ టైప్ ఉండేవి. దీన్ని పాతూరు అంటారు. మళ్ళీ ఇటు మనకు లెఫ్ట్ ఇంకో రోడ్డు ఉంటుంది. అట్ల నుంచి చూసుకుంటే మళ్ళీ మనం మదర్ రోడ్ అయితే వెళ్తాం అనమాట మెయిన్ రోడ్డుకి. ఇదంతా పాతూరు. నా ఫ్రెండ్స్ ఇల్లు కూడా ఉన్నాయి ఇటు చాలా. తిరువూరులో నాకు తెలియని సందులు కూడా, అంటే నాకు తెలియని వీధులు కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి నా ఫ్రెండ్స్ ఎవరితో వెళ్ళినప్పుడు వాడు అంటాడు నాతో, నేను అంటాను అన్నమాట. ఏంట్రా ఈ సందు ఎప్పుడు వచ్చింది మనకి తెలియదుగా అనుకుంటాం. అట్లాంటి చాలా వీధులు అయితే ఉన్నాయి అన్నమాట తిరువూరులో, మాకు ఇంకా తెలియని. ఇటు వెళ్తే మనం మెయిన్ రోడ్ ఎక్కుదాం అనమాట. మళ్ళీ ఇటు వచ్చేస్తే ఇటు లోపలికి ఇటు డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంటుంది అనమాట. ఇది ఇంకో ఏరియా. పాతూరు నుంచి 2 రోడ్లు కట్ అవుతాయి లాస్ట్కి వచ్చాక. ఇది వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏరియా అనమాట. ఇదిగండి, ఇది మన రైట్ సైడ్లో సందు ఉంటుంది. ఇది మెయిన్ డిగ్రీ కాలేజ్ అనమాట. ఇక్కడితో ఇంకొంచెం ఎదరికి వెళ్తే తిరువూరు అనేది అక్కడితో ఎండ్ అవుద్ది అనమాట. మళ్ళీ మనం మెయిన్ రోడ్ ఎక్కువ అనమాట. స్పెషల్ అయితే చాలా ఉన్నాయి మా తిరువూరువి, 1, 2 అని కాదు. తిరువూరు నుంచి ఇంకా చాలా ఊర్లు వెళ్ళేవి. కోకిలంపాడు, మునికోళ్ళ, తర్వాత ఇంకా కొన్ని ఊర్లు ఉన్నాయి. నాకైతే అవి పేర్లు రావు కానీ అంత ఐడియాగా. అవి కూడా మన ఛానల్లో అప్పుడప్పుడు ఆ ఊర్లు కూడా వస్తాయి ఖచ్చితంగా. నేను నా ఊరికి సంబంధించిన ఊరు, నేను పక్కన ఊర్లు కానీ ఏది నేను మిస్ అయితే చేయను. మన ఛానల్లో ఏదో ఒక టైంలో అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి. కోకిలంపాడులో వచ్చేసి చిన్నప్పుడు మేము ఎక్కువగా వెళ్ళే డ్యామ్ అయితే ఒకటి ఉంటుంది. బాగా వెళ్ళి అక్కడ ఈతలు కొట్టేవాళ్ళమాట. కోకిలంపాడు డ్యామ్ అంటారు, మంచి ఫేమస్ అనమాట ఇక్కడ పిల్లవాళ్ళందరికీ. ఇటు వచ్చేసి పీటీ కొత్తూరు అనమాట. ఇక ఇక్కడతో ఎండ్. మళ్ళీ మనం తిరువూరులోకి అయితే వెళ్తున్నాం అనమాట. కంగర్రాల రోడ్ల మీద ఉన్నప్పుడు కూడా చాలా డేంజర్ తెలుసు. ఎందుకంటే
ఎవరు కావాలని చేయరు కానీ టైర్ అనేది కంకర్రాయి చివరి ఎడ్జ్ టైర్ ఎక్కినప్పుడు టైర్ అనేది రబ్బర్ కాబట్టి స్లిప్ అయిపోద్ది అనమాట. స్లిప్ అయిపోయినప్పుడు అది వచ్చే ఫోర్స్ అయితే మనం చెప్పడం కూడా చెప్పలేము, అంత ఫోర్స్ రాకెట్ టైప్లో వస్తుంది అనమాట. వచ్చి హెల్మెట్ ఉంటే పర్లేదు, సరే హెల్మెట్ కాకపోయినా బాడీలో ఇంకెక్కడికి తగిలినా కానీ పెయిన్ అయితే అలాగే ఉంటుంది. కానీ మొహం మీద తలకు కానీ తగిలితే బొక్కడిపోద్ది. ఎందుకంటే నా ఫ్రెండ్కి ఒకసారి అయిందనమాట. బస్సు లారీ వెళ్తుంది, అంత నోటెడ్ చేయలేదు కానీ స్లిప్ అయ్యి వచ్చి తగిలిందనమాట. తగిలితే మెడ దగ్గరకి తలకి కొంచెం మధ్యలో అనమాట, బ్యాక్ సైడ్ తగిలితే అట్లా రాసుకుంటూ వెళ్ళిపోతే తెగిపోయిందనమాట. అక్కడ కొంచెం అంత డేంజర్ అనమాట. చూసుకొని అయితే వెళ్ళాలి. మదర్ తెరీసా బొమ్మ రోడ్ అంటాం మేమందరం, మాకు నోటెడ్ అయిన పేర్లు అవి కాబట్టి. ఇక్కడ ఒక పెద్ద చర్చ్ ఉంటుంది అనమాట. అయితే దానికి మనం పాతూరు అని చెప్పాం కదా, అక్కడికి వెళ్ళటానికి కూడా ఇక్కడ ఒక రోడ్డు ఉంటుంది. ఇటు నుంచి కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ కదా, మొత్తం లైటింగ్స్ అవి. మనం కూడా ఒకరోజు విజయవాడ వెళ్ళాలి. లైటింగ్ దండలు అవన్నీ ఉంటాయి కదా, డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ తీసుకురావాలి. ఆ రోజు కూడా వీడియో చేద్దాం, ఏమేమి తీసుకున్నామో ఏంటో. ఇదనమాట మదర్ తెరీసా బొమ్మ ఉంటుంది ఇక్కడ నుంచి మనం మళ్ళీ డైరెక్ట్ మెయిన్ రోడ్డు మదర్ రోడ్ ఎక్కుతాం అన్నమాట. మదర్ రోడ్ ఇది మనకి స్ట్రైట్గా కనపడే మాల్ వచ్చేసి ట్రెండ్స్ అన్నమాట. రోడ్డు మళ్ళీ వెళ్ళినాక మనం ఇటు నుంచి వెళ్ళాం కదా, ఇక్కడ యాడ్ అయిపోయాం అన్నమాట. ఇప్పుడు మనం స్టార్టింగ్లో మీకు బైపాస్ అని చెప్పాను కదా, ఇప్పుడు మనం బైపాస్కి అయితే వెళ్తాము. బైపాస్ ఎక్కుతాం అనమాట. ఈ రోడ్లోంచి వెళ్తే తిరువూరులో అయితే నాకు ఏ ఊర్లో ఏమో కానీ తిరువూరులో అయితే ఏ సందుకు వెళ్ళాలన్నా దానికి ఇంకో చిన్న షార్ట్ కట్ అయితే ఉంటుంది అనమాట. అంత బాగుంటాయి రోడ్లు. అంటే రోడ్లు బాగుంటాయి అంటే సందులు, షార్ట్ కట్లు తెలిసి ఉండాలి. కానీ తిరువూరులో ఎటు నుంచి ఎటు పోతాం కూడా తెలియదు. కొత్త వాళ్ళు అయితే తప్పిపోతారు, అన్ని షార్ట్ కట్లు ఉంటాయి. మనం వచ్చే రెస్టారెంట్ అయితే ఇప్పుడు ఆంజనేయ గ్రాండ్ అనమాట. ఆ సందిది ఇది అనమాట రెస్టారెంట్. మనం సైడ్ నుంచి వెళ్తున్నాం. నా పరంగా నేను చెప్తున్నాను, నాకు ఇష్టమైన రెస్టారెంట్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ తిరువూరులో ఆంజనేయ గ్రాండ్. నా పరంగా నేను చెప్తున్నా, నాకు ఇష్టం అనమాట ఆంజనేయ గ్రాండ్ వచ్చేసి. తర్వాత ఇప్పుడు నేను కార్లో అవి వాష్ చేయొచ్చేది ఇక్కడే మన సర్వీసింగ్ సెంటర్. ఇదైతే లారీ ఆఫీస్ అనమాట, పాతది. మా నాన్నగారు వాళ్ళు అందరూ వర్క్ చేసింది ఇక్కడే, లారీ ఆఫీస్ అనమాట, పాత లారీ ఆఫీసు. కొత్తది వచ్చేసి మనం ఆ చివరికి వెళ్ళాం కదా, ఆ రోడ్లో బైపాస్ నుంచి చివరికి వెళ్తే అక్కడ రోడ్లో పెట్టారనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ ఊరి చివర, దాని ఎదురుగే ఉంటుంది. ఇటు మళ్ళీ ఇంకో సందు ఉంటుంది రైట్ సైడ్లో. ఇందాక నేను ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పా కదా, అటు వెళ్తొచ్చు అనమాట ఆ రోడ్డు. ఇది ఇందాక ఇప్పుడు లెఫ్ట్లో వెళ్ళిన సందేమో వాటర్ ట్యాంక్ రోడ్డు, ఇదేమో బొమ్మరిల్లు రెస్టారెంట్ అంటారు. బాగుంటుంది ఇక్కడ కూడా ఫుడ్ వచ్చేసి. తర్వాత మనకి మళ్ళీ ఇంకో నెక్స్ట్ వచ్చే లెఫ్ట్ సైడ్ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ అని చెప్పాను కదా, ఆ రోడ్డు అయితే వస్తుంది. ఇదంతా బైపాస్ అనమాట. బైపాస్లో వచ్చేసి మనకి ఆ బంకులు కాకుండా ఇక్కడ ఇండియన్ ఆయిల్ బంక్ ఒకటి ఉంటుంది. ఈసారి నెక్స్ట్ వీడియోలో కోకిలంపాడు అని చెప్తాను కదా, కోకిలంపాడుకి వెళ్ళాలంటే ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే రైట్కి దానికి ఆపోజిట్లోనే లెఫ్ట్లో ఇంకోటి ఉంటుంది రోడ్డు, అది వచ్చేసి కోకిలంపాడు అనమాట. అటు వెళ్తాము, ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఇదనమాట ఇది మనకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేది. ఇటు సైడ్ ఏమో కోకిలంపాడు వెళ్ళే రోడ్డు అనమాట, కోకిలంపాడు సుబ్బాయిగూడెం అటు అనమాట. ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సందు అని చెప్పాం కదా, ఆ సందుకి వెళ్ళి మనకి ఫైర్ స్టేషన్ కూడా ఉంటుంది అనమాట. పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ మధ్యలో వస్తాయి అన్నమాట. ఇది మా తిరువూరు విశేషాలు. అయితే ఇప్పుడైతే మనం బైపాస్ కూడా ఎండ్ అయిపోతున్నాం. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ వస్తుంది, లెఫ్ట్ సందు. ఈ సందులోకి వెళ్ళిపోతే మళ్ళీ మనం అశోక్ నగర్కి వెళ్ళిపోతాం అనమాట. అదొకటి అశోక్ నగర్ ప్లస్ పాయింట్. కొంచెం మెయిన్ బైపాస్ కూడా వచ్చేయచ్చు. ఇది ఏకలవ్య నగర్ అంటారు దీన్ని, ఈ ఏరియా వచ్చేసి పేరు. ఇక్కడ ఒక స్టాచ్యూ కూడా ఉంటుంది, మీకు చీకట్లో కనపడదు కానీ. ఇది సూర్య రెస్టారెంట్ అనమాట. ఇది ఎప్పటి నుంచో బాగా పేరున్న రెస్టారెంట్ అనమాట, సూర్య రెస్టారెంట్. మేము ఏదో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు బాగా వచ్చి తినేవాళ్ళం ఇక్కడ.
స్పెషల్ ఏంటంటే ఇస్తరాకులు ఉంటాయి కదా పాతకాలం టైపు, ఆ ఇస్తరాకులు అయితే వేసి మనకి ఫుడ్ ప్యాక్ చేస్తారనమాట. ఇది నాకు బాగా ఇష్టం, ఎందుకంటే ఆ వేడి వేడి ఫుడ్ ఆ ఇస్తరాకు మీద ఇంకా అదొక ఫ్లేవర్ లాగా స్మెల్ వస్తూ ఉంటుంది, అది నాకు బాగా ఇష్టం. ఇదైతే తిరుగూరు ఇక ఎండ్ అనమాట. మనకు దూరంలో కనిపిస్తున్న బోట్స్ ఉన్నాయి కదా, ఆ బోట్స్ దాటితే ఇక మనకి తెలంగాణ బార్డర్ వస్తుంది అనమాట, ఎండ్ పాయింట్కి. ఇది ఇందాక రోడ్డు బ్లాక్ చేశారు కదా, అక్కడ వర్క్ చేస్తున్నారు అని చెప్పి అందుకే అటు నుంచి వెళ్ళలేదు. ఇప్పుడు మీకు లారీ ఆఫీస్ కూడా చూపిస్తాను. ఇటు వచ్చేసి పెన్మల్లి బంజరు అటు వెళ్ళిపోతాం అనమాట. రైట్ సైడ్ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే ముత్తగూడెం వెళ్తాం. ముత్తగూడెం నుంచి మళ్ళీ లెఫ్ట్, అంటే అటు ముత్తగూడెం ఊళ్ళో మెయిన్ సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కల్లూరు అటు వెళ్ళిపోతాం అనమాట. ఇటు రైట్ తీసుకుంటే బంజరు అటు వెళ్ళిపోతాం అనమాట. ఇది ముత్తగూడెం అనమాట. ఇక్కడ నుంచి ముత్తగూడెం తెలంగాణ బార్డర్. ఇది ఫుల్ చీకటిగా అయితే ఉంది, మామూలుగా లేదు చీకటి. మనమైతే మన హంటర్ గాడికి ఇంకొంచెం లైటింగ్ అయితే పెంచాలి. మొన్న చూసా కానీ మా ఫ్రెండ్ అయితే ఒకటి రిఫర్ చేసి, అంటే ఒకటి చెప్పాడు ఒక మాట, ఫాగ్ లైట్లు మాత్రం పెట్టొద్దు అసలు, ఫాగ్ లైట్ల వల్ల బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది బాగా. ఆల్రెడీ తనది హిమాలయ బైక్, వాడిది అలాగే అయిందంట, వద్దు బావా అని చెప్పాడు. మీకు ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పాను కదా, ఇదనమాట. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్, దానికి ఎదురుగా అష్టలక్ష్మి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి తెలంగాణ ఇటు ఆంధ్ర. ఇది వచ్చేసి లారీ ఆఫీస్ అనమాట, కొత్త లారీ ఆఫీస్. ఇది కొత్తదంటే ఇయర్స్ అయిందిలే కానీ అది పాతది, ఇది కొత్తది అనమాట. మీనింగ్ వచ్చేసి వెళ్ళాక మనం అక్కడ రోడ్డు వర్క్ జరుగుతుందని వచ్చాం కదా, అది ఇట్లా వచ్చే రోడ్డు అనమాట. ఇది ఇలా గోతులు దోసారు వర్క్ చేయటానికి. ఇప్పుడు మనం అటే వెళ్తాము. ఇది కేవీఆర్ ఫంక్షన్ హాల్ అనమాట, కళ్యాణ మండపం. ఇప్పుడు తిరుగూరులో ఇప్పుడు గ్రాండ్గా వచ్చేసి బిగ్గా ఉండే కళ్యాణ మండపం అయితే ఇది అనమాట. తర్వాత మాది అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పాయి కదా, అక్కడ ఆర్యవసి కళ్యాణ మండపం ఉంటుంది, అదొకటి పెద్దది అనమాట. ఇక్కడైతే చాలా పెద్దది, ఎందుకంటే మొన్న ఈ మధ్య ఒక మ్యారేజ్కి వెళ్ళాను నేను, అప్పుడే చూశాను నేను దాన్ని, ఫంక్షన్ హాల్ మొత్తం. నాకైతే చాలా పెద్దగా అనిపించింది హాల్ మాత్రం, అంటే మా తిరుగూరులో వచ్చేసి పెద్దగా అనిపించింది నాకు అది. అది విన్నాక ఇదంతా వర్క్ చేస్తున్నారు, ఫుల్ గోతులు ఉన్నాయి అసలు. ఈ రోడ్డు అయితే మొన్నటి వరకు వర్షాలు పడినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ దాకా వచ్చాం మనం విన్నాక. అది ఫ్రెండ్స్ మా తిరుగూరు విశేషాలు అయితే. ఎప్పుడైనా డే టైంలో అయితే ఇంకా మీకు మంచిగా కనపడుద్ది, కానీ ఇప్పుడు ఏంటంటే నాకు ఎందుకో వీడియో పెట్టాలనిపించింది, మీ అందరితో చెప్పుకుంటా, అందుకే వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఇంకెప్పుడైనా మాత్రం డే టైంలో మంచి క్లారిటీగా అంతా తిరుగూరు విశేషాలు అయితే చూద్దరు. కానీ ప్రస్తుతం అయితే మా తిరుగూరు ఇలా ఉంటుంది అనమాట నైట్ టైం. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ముందు ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు ఇలాగే వస్తూ ఉంటాను. ఇంతవరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ వాళ్ళతో నేను ఇంకా మంచి వీడియోస్ అయితే తీయగలుగుతాను, అది మీకు తెలుసు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్లు ఉన్నా, తిట్టాలన్నా కానీ తిట్టర్లే, కానీ ఏమైనా చెప్పాలన్నా, ఏమైనా మంచి చెప్పాలన్నా, ఏమైనా ఐడియాలు ఇవ్వాలన్నా కామెంట్ చేయండి. మీ హంటర్ సాయి ఆల్ ఇండియన్ ట్రావెలర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. జై హింద్.